వెల్కమ్ టు అట్లూరి మీడియా మై లైఫ్ మై జర్నీ ప్రోగ్రామ్. ఈసారి ఈ ప్రోగ్రాంలో మనతో పాటు సాఫ్ట్ జెల్ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ సిఇఓ మధుసూదన్ సార్ మనతో ఉన్నారు. మరి ఈ 30 ఏళ్ళు ఫార్మాస్యూటికల్స్ లో సార్ జర్నీ ఎలా ఉంది, సార్ జర్నీ గురించి తెలుసుకొని అందులో కొంత మోటివేషన్ మనం తీసుకుందాం. హలో సార్, నమస్తే సార్, ఎలా ఉన్నారు సార్ మీరు? మీరు 30 ఏళ్ళుగా ముందు మీరు ఎలా ఉన్నారు అనే దానికన్నా కూడా 30 ఏళ్ళు మీ జర్నీ అసలు ఈ ఫార్మాస్యూటికల్స్ లో మీ రంగంలో మీ ప్రొఫెషన్ లో ఎలా సాగింది, అసలు మీ జర్నీ గురించి ఒక్కసారి మాకు షేర్ చేసుకుంటే అందులో కొంత మోటివేషన్ మేము తీసుకుంటాం సార్. యూనివర్సిటీ డిగ్రీ అంటే ఎంఎస్సి అండ్ ఎంఫిల్ ఇన్ ఆర్గానిక్ కెమిస్ట్రీ ఫ్రమ్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ చేశాను. చేసిన తర్వాత ఫస్ట్ జాబ్ అప్పట్లో డాక్టర్ రెడ్డీస్ అంటే కెమినో డ్రగ్స్ అనేవాళ్ళు అనమాట. దానిలో R&D డివిజన్లో జాయిన్ అయ్యి ఇంకా నాకు ఇంకా వేరే ఏమీ తెలియదు అనమాట. ఎలా అంటే ఫస్ట్ పిహెచ్డీ చేద్దాం అనుకున్నాను యూఎస్లో, అక్కడ రాలేదు. సో అసిస్టెంట్షిప్ రాకపోతే ఇంకా ఈ జాబ్లోని R&Dలో జాయిన్ అయిన తర్వాత ఒకటే అనమాట, ఏదో ఒకటి నేర్చుకోవాలి, ఇంకా పైకి రావాలి అని. సో ఫస్ట్ R&D డివిజన్లో జాయిన్ అయిన వాడిని మెల్లగా ఒక్కొక్క నేర్చుకుంటూ, అప్పట్లో QA అంటే ఎవరికి తెలిసేది కాదనమాట, అంటే కొత్త డివిజన్ అని. సో మా బాస్ కొత్త డివిజన్ జాయిన్ అవ్వమంటే అలా ఒక్కొక్క డిపార్ట్మెంట్ దాటుకుంటూ ఆల్మోస్ట్ 17 ఏళ్ళు పనిచేశాను డాక్టర్ రెడ్డీస్లో. చాలా నేర్చుకున్నాను. అంటే ఒక కెమిస్ట్ కింద R&D డివిజన్లో జాయిన్ అయిన వాడిని నేను డాక్టర్ రెడ్డీస్ 17 ఏళ్ళు చేసే టైంకి నేను వైస్ ప్రెసిడెంట్ కింద ఉన్నాను అనమాట. తర్వాత మళ్ళీ చాలా అవకాశాలు వచ్చాయి. ఆర్కిడ్ కెమికల్స్ అనే అప్పట్లో చెన్నైలో ఉంది, అక్కడ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్గా వెళ్ళాను. తర్వాత ఆ క్రమంలో మళ్ళీ హైదరాబాద్ వెనక్కి వచ్చి గ్రాన్యూల్స్ ఇండియాలో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్గా పనిచేశాను. తర్వాత కొన్ని రోజులకి బయాలజికలీ వాళ్ళు కొత్త డివిజన్ స్టార్ట్ చేస్తున్నారంటే అక్కడ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్కి వెళ్ళాను. అక్కడ ఒక 7.5 years పనిచేశాను. చేసిన తర్వాత ప్రైవేట్ ఈక్విటీ వాళ్ళు, సింగపూర్ ప్రైవేట్ ఈక్విటీ బేస్డ్ వాళ్ళు ఒక పోర్ట్ఫోలియో కంపెనీ సాఫ్ట్ జెల్ అని అడిగారు. అక్కడ వెళ్ళాను. అక్కడ కొన్ని రోజులు సిఇఓగా పనిచేసి ఇంకా చాలు 30 ఏళ్ళు పనిచేశానని చెప్పేసి నా ఓన్గా ఒకటి ఏదైనా స్టార్ట్ చేద్దామని బయటకు వచ్చాను అనమాట. ఇప్పుడు ఆ క్రమంలో ఉన్నాను. అంటే ఈ 30 ఏళ్ళలో మీరు ఏం నేర్చుకున్నారు అని నన్ను అడిగితే ఫస్ట్ నాకు గుర్తుకొచ్చేది ఏ విషయమైనా చాలా అత్యంత పట్టుదలతో మనం నేర్చుకుంటూనే ఉండాలి. నాకు ఒక ఇది ఉండాలన్నమాట, ఏ డివిజన్లో ఏ డిపార్ట్మెంట్లో స్టార్ట్ చేసినా వెంటనే నేర్చేసుకొని నేను పైకి వెళ్ళిపోయి నెక్స్ట్ డిపార్ట్మెంట్కి వెళ్ళిపోవాలి, లేకపోతే ఇంకా పైకి వెళ్ళిపోవాలి అని నా కింద వాళ్ళని బాగా ట్రైన్ చేసేవాడిని. అది బాగా ఉపయోగపడింది. మనం నేర్చుకుంటూ మన కింద వాళ్ళకి నేర్పిస్తే మన ఎదుగుదలకు అది చాలా ఉపయోగపడుతుంది. అంటే అంటారు కదా, యూ షుడ్ మేక్ యువర్ సెల్ఫ్ రిడెండెంట్ అండ్ దెన్ మూవ్ అప్ ద ల్యాడర్. సో అలా 30 ఏళ్ళు అలా గడిచిపోయాయి. సో వన్ ఆఫ్ ది మేజర్ థింగ్స్ దట్ ఐ కెన్ టెల్ ఎవ్రీవన్ ఇస్ దట్ మోటివేషన్ అనేది ఒక గంట సేపు ఉంటుంది, ఒక 2 రోజులు ఉంటుంది, 3 రోజులు ఉంటుంది. బట్ డిసిప్లిన్ అనేది, అంటే నేర్చుకోవాలనే డిసిప్లిన్ అనేది మనతో ఉంటే అది ఎప్పటికైనా ఉపయోగపడుతుంది. ట్రూ సార్, నిజంగానే మీరు చెప్పిన మాటలు ఇన్ పర్సనల్ గా ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతాయి. అండ్ నేను కూడా ఇంటర్వ్యూ చేస్తున్నా, మీ నుంచి నేను కూడా ఈ ఫస్ట్ లైన్ లోనే మోటివేషన్ అయితే తీసుకున్నాను. మరి ఇప్పుడు మీరు ఈ 30 years జర్నీలో మీ ఫీల్డ్ కొన్ని సార్లు చాలా మంది ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటారు, నేను చేయలేను అని డిమోటివేట్ అవుతూ ఉంటారు. బట్ ఇన్ని ఇయర్స్ మీరు అదే జర్నీలో ఖచ్చితంగా ఉండడానికి మిమ్మల్ని ప్రేరేపించింది ఏంటి? మీరు ఎలా నిలదొక్కగలిగారు? అంటే ఒక విషయం చెప్పాలమ్మా. ఎలా అంటే ఫస్ట్ నేను డాక్టర్ రెడ్డీస్లో పనిచేస్తున్నప్పుడు నా దగ్గర ఒక చిన్న పేపర్ ఉండాలన్నమాట. ఆ పేపర్ మీద రాసుకునేవాడిని ఫస్ట్ 5 years లెర్నింగ్. ఎలా అంటే మనం ఏ విషయాన్నన్నా క్షుణ్ణంగా నేర్చుకోగలుగుతాం. అప్పుడు ఈ పొజిషన్ అని, ఈ మనీ అని, శాలరీ అని ఎదురు చూసేవాడిని కాదు. ఆ నెక్స్ట్ 5 years మనకు అంటే ఒక పొజిషన్ రావాలి. అంటే అప్పట్లో ఉండేది ఒక మేనేజర్ కావాలి, ఒక జనరల్ మేనేజర్ కావాలి. ఇలా ఆ పొజిషన్కి ఏంటంటే మనకు ఒక లీడర్షిప్ స్కిల్ ఉండాలి. అంటే ఒక 10 మందిని మేనేజ్ చేయడం, వాళ్ళతో పని చేయించడం. ఫస్ట్ 5 ఏళ్ళు మనమే పని చేసిన తర్వాత పని చేయించే ఒక ఇది ఉండాలన్నమాట. సో ఆ నెక్స్ట్ 5 years ఒక పొజిషన్లో ఉన్న తర్వాత ఇంకా కొద్దిగా పైకి వెళ్ళిన కొద్దీ మనం ఒక డివిజన్ హెడ్ అవ్వడం. అప్పుడు కావాలంటే మనం లైఫ్లో సెటిల్ కావాలంటే కొద్దిగా మనీ ఉండాలి, లేకపోతే ఇంకా ఏమన్నా మనం ఇంకా సంపాదించాలి. ఈ 2 ఉంటే
వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. సో నేను ఫస్ట్లో బస్సులో ప్రయాణం చేసేవాడిని చాలా దూరం నుంచి అనమాట. రోజు ఆఫీస్కి వెళ్ళంగానే నా అప్పట్లో పర్స్ ఉండేది. ఇలా చిట్టీలో చూసుకునేవాడు అనమాట. ఓ 5 ఏళ్ళు మనం ఓన్లీ నేర్చుకోవాలి నేర్చుకోవాలి నేర్చుకోవాలి. తర్వాత మెల్లగా మోటార్ బైక్ కొనుక్కున్నాం, తర్వాత కారు కొనుక్కున్నాం. బట్ నా దగ్గర ఆ చీటీ ఎప్పటికీ ఉండేదన్నమాట. ఫస్ట్ 15 ఏళ్ళైతే ఉంది. అలా మనల్ని మనం మోటివేట్ చేసుకుంటూ, ఇందాకే చెప్పినట్టు మోటివేషన్ అనేది అది రోజు లేదా తగిన వారం రోజులు అలా పనిచేస్తుంది. బట్ ఆ మోటివేషన్ని మనం డిసిప్లిన్లోకి పట్టుదలలోకి కన్వర్ట్ చేయగలిగితే ఐ థింక్ ఎవరైనా పైకి రాగలరు. సార్ ఈ మోటివేషన్, డిసిప్లిన్ అని మీరు ఎంత స్పష్టంగా చెప్తున్నారు సార్. నిజంగానే ఒక జర్నీని మనం ట్రావెల్ చేసిన తర్వాతే ఆ క్లారిటీ అయితే వస్తుంది. అండ్ ఒక విజన్‌తో మీరు స్టెప్ బై స్టెప్ అయితే యేసుకున్నారు సార్. దీనికి యువతలో ఈ మధ్య కాలం ఇదే యువతలో మైనస్ అయిందా? లేకపోతే ప్లస్ అయిందా? వాళ్ళేం చేస్తే బావుంటుందంటారు? ఇప్పుడు యువత ఇంకా చాలా తెలివైన వాళ్ళమ్మా. ఇప్పుడు అవకాశాలు కూడా చాలా ఉన్నాయి. బట్ ఎట్ ద సేమ్ టైం అవకాశం ఉంది, తెలివి ఉంది, కానీ వాళ్ళకి అంత పేషెన్స్ లేదు. సో ఇప్పుడు నాకు ఉండేది ఆ పేషెన్స్ అంటే నేను ఇప్పుడు చెప్పగలుగుతున్నాను, కానీ ఇప్పటికి కూడా నాకు లేదు పేషెన్స్. బట్ వెన్ ఐ సే పేషెన్స్, ఏదైనా ఒక పని చేస్తే దానికి ఒక టైం పడుతుంది, ఆ అవుట్కమ్ రావడానికి టైం పడుతుంది అని ఒక క్లారిటీ ఆఫ్ థాట్ ఉంటే అది ఈ టైంలో అయినా కానీ పాతప్పుడైనా కానీ అది వర్క్ అవుతుంది. కానీ ఆ ఎస్టిమేషన్ లేకుండా ఏదో తొందరపడిపోతే ఎంత తెలివైన వాడన్నా పైకి రాలేడు. సో 2 విషయాలు, ఎప్పుడు క్లారిటీ ఆఫ్ థాట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆ క్లారిటీ ఎప్పుడు వస్తుంది? మనంతా మనం కూర్చొని మన బుర్రను మనం ఉపయోగిస్తే వస్తుంది. ఎవరో చెప్పారని లేదా అక్కడ ఏదో జరుగుతుందని మనం వెళ్ళిపోతే చాలామందికి, కొంతమందికి వర్కౌట్ అవ్వచ్చు, కొంతమందికి కాకపోవచ్చు. కానీ మనకేం కావాలి అన్న క్లారిటీ ఏ మనిషికైనా కొద్దిసేపు కూర్చొని ఆలోచిస్తే ఆటోమేటిక్గా వస్తుంది. ఆ ఆలోచన, ఆ పేషెన్స్, ఆ క్లారిటీ రావాలంటే మనంతకు మనం కూర్చొని మన గురించి ఆలోచించాలి. చాలా మటుకు కంపారిజన్లో అందరూ పోతారనమాట. ఎలా అంటే అతను చాలా ఫాస్ట్గా పైకి వచ్చేసాడు, ఇది నాకు జరగలేదు, ఇలాంటి విషయాలు జరుగుతుంటాయి అన్నమాట. దాని బదులు ఆ కంపారిజన్ పక్కన పెట్టి మనంతకు మనం ఒక యూనిక్ పర్సన్, అంటే ఎవ్రీబడి ఈజ్ యూనిక్. మన తెలివితేటలు, అంటే మనకుండే అవకాశాలు వేరు, మనం దీనిలో ఎలా దారి ఏర్పరచుకోవాలని ఆలోచిస్తే ఎవరైనా వస్తారు. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అంటే డోంట్ ట్రై టు థింక్. ఓకే, ఈవెన్ ఇఫ్ ద థింక్ సమ్టైమ్స్ అది ఎక్కడ ఆపాలో తెలియదు, అది ఓవర్ థింకింగ్ అయిపోతుంది. ఈ ర్యాట్ రేస్లో కంపారిజన్ మామూలు అయిపోతుంది. సో నాకు ఫస్ట్ నుంచి స్పష్టత ఉండాలి. నేను నా కేపబిలిటీ ఏంటో, నా కెపాసిటీ ఏంటో నేను తెలుసుకోవాలి, దానికి వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. ఆ విధంగా చూస్తే డాక్టర్ రెడ్డీస్లో నాకు చాలా అద్భుతమైన అవకాశాలు ఇచ్చారు, ఒక రకమైన ట్రైనింగ్ ఇచ్చారు. చాలా ప్రోగ్రామ్స్ అటెండ్ అయ్యేవాడిని. ప్రతిసారి ప్రోగ్రామ్ అటెండ్ అయిన తర్వాత వచ్చి నేను నా నోట్బుక్లో రాసుకునేవాడిని. ఆ నోట్బుక్స్ ఇప్పటికీ ఉన్నాయి నా దగ్గర. అవి ఇప్పటికి కూడా వెనక్కి వెళ్ళి తిరిగి చూస్తే ఓహో ఇంకా మనం నేర్చుకోవచ్చు అనిపిస్తుంటుంది. సో మనకు మనమే ఆయుధం. మన కెపాసిటీ, మన కేపబిలిటీ మనం తెలుసుకోగలిగితే ఈ జర్నీలో ఆ క్లారిటీ ఆఫ్ థాట్ వస్తుంది. ఇదంతా ఒక కంటిన్యూస్ జర్నీ అనమాట. క్లారిటీ కూడా మారుతూ వస్తుంది. బట్ ఎప్పటికప్పుడు మనకి విజన్ ఏంటి అనేది మనం చూసుకుంటూ వెళ్తే అద్భుతంగా ఉంటుంది ఆ జర్నీ. అంటే ఇప్పుడు నేను వెనక్కి తిరిగి చూస్తే ఇవన్నీ చెప్పగలుగుతున్నాను, కానీ అప్పట్లో కూడా అట్లీస్ట్ నాకు ఓకే నెక్స్ట్ 5 years ఏం చేయాలి అనే క్లారిటీ ఉండేది. మీరు చెప్పిన దాన్ని బట్టి ఫస్ట్ అసలు ఒక రంగంలోకి దిగిన తర్వాత మనం ఏం చేయాలి, ఇప్పుడు ఏం చేస్తున్నాం, తర్వాత ఏం చేయాలి, ఒకసారి కూర్చొని ప్రశాంతంగా ఆలోచించి రాసుకోవాలి. దాని తర్వాత మనం స్టెప్ తీసుకోవాలి. మనకు ఓవర్ థింకింగ్ అని ఏవి ఎంత ఓవర్కమ్ చేసినా అవి మన గోల్ని ఫస్ట్ మనం క్లారిటీ ప్రకారం జర్నీ చేయాలనేది అయితే ఇది ఒక క్లారిటీ స్పష్టంగా మన యువతకి ఒక మోటివేషన్ లైన్ ఇచ్చారు సార్. సార్ నెక్స్ట్ మరి ఇప్పుడు మీ ప్రొఫెషన్నే చూసుకుంటే ఒకసారి ఇంతకు ముందు మీరు చూసిన పర్టికులర్ ఫార్ములాస్ కానీ ఇప్పుడు వచ్చే కొత్త కాంబినేషన్స్ ఎలా ఉండబోతున్నాయి, నెక్స్ట్ ఇప్పుడు మెడికల్ ఫీల్డ్ అంతా కూడా గ్రోత్ ఎలా ఉండబోతుంది అంటారు సార్? బట్ నేను మోస్ట్లీ జెనరిక్ డివిజన్స్లో పనిచేశాను. అంటే ఇన్నోవేటర్ డ్రగ్ పేటెంట్ ఎక్స్పైర్ అయిన తర్వాత ఎఫోర్డబుల్ ప్రైస్కి జెనరిక్ మెడిసిన్ మ్యానుఫ్యాక్చరర్స్ చేస్తారు. బట్ దానిలో కూడా చాలా ఇన్నోవేషన్స్ వస్తున్నాయి, కొత్త కొత్త రెగ్యులేషన్స్ వస్తున్నాయి. వీటన్నిటిని అర్థం చేసుకుంటూ కూడా మ్యానుఫ్యాక్చరర్స్ అప్గ్రేడ్ అవుతున్నారు. వీటన్నిటిలో మనం అంటే ఫండమెంటల్స్ మారింది ఏంటంటే
మనం ఏ పని చేసినా ఒక గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్ అని ఉంటాయి. వాటిని అంటే జాగ్రత్తగా అండర్స్టాండ్ చేసుకోవడం, మనం ప్రొడ్యూస్ చేస్తున్న మెడిసిన్ ఇంకా ఎవరో ఒక హ్యూమన్ బీయింగ్ కన్జ్యూమ్ చేస్తున్నాడంటే దాంట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు. దీని అన్నిటికీ మళ్ళీ నేను అన్నట్టు ది బెడ్ రాక్ ఇస్ ద డిసిప్లిన్. అంటే ప్రతి కెమిస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్లో పనిచేసేవాడైనా లేకపోతే వేరే డివిజన్లో పనిచేసేవాడైనా ఎప్పుడైతే వాళ్ళు ఐడెంటిఫై చేసుకుంటారో మనం చేసే పని ఒక హ్యూమన్ బీయింగ్ చేరుతోంది, దానివల్ల అతనికి ఉపశమనం కలుగుతోంది అనుకుంటే అప్పుడు ఆటోమేటిక్గా మనకు ఆ పర్పస్ తెలుస్తుంది. ఇంకా ట్రెండ్స్, చేంజెస్, అప్గ్రేడేషన్స్ అన జరుగుతూనే ఉంటాయి. అది ఎప్పటికప్పుడు మనకి రెగ్యులేషన్స్ చదివి అర్థం చేసుకోవడము, అప్గ్రేడ్ అవ్వడము, మన ఫెసిలిటీస్ అప్గ్రేడ్ చేసుకోవడము. ఆటోమేషన్ కూడా చాలా పెరిగిపోయింది. అంటే ఇప్పుడు మనం మనుషులే చేయక్కర్లేదు, మనం మెషిన్స్తో కూడా చేయించవచ్చు. ఎంత ప్రిసైజ్గా చేయించవచ్చు, ఎంత ప్రిసైజ్గా మ్యానుఫ్యాక్చరింగ్ చేయొచ్చు, అవన్నీ కూడా నేర్చుకుంటున్నాను. సో నా జర్నీ చూస్తే నేను ఆల్మోస్ట్ ఎవ్రీ ఫంక్షన్ టచ్ చేశాను. నేను అన్ని డివిజన్స్ని నేను హ్యాండిల్ చేశాను. బట్ 30 ఏళ్ల క్రితం నాకు తెలుసా ఇవన్నీ అంటే తెలియదు. సో ఒకటే ఆయుధం అండి లెర్నింగ్. మీకు ఏ కొత్త తెలిసినా ఆ ఉత్సాహం ఉండాలన్నమాట ఫస్ట్లో. నేను నేర్చుకోవాలి. ఎప్పుడైతే ఆ ఉత్సాహం ఉండి ఎప్పుడైతే మనం నేర్చుకుంటామో ఆటోమేటిక్గా ఈరోజు కాకపోతే రేపు పొద్దున ఉపయోగపడుతుంది. అండ్ మీరు చూస్తే ఎంతమంది లెర్నింగ్ మెషిన్స్ ఉన్నారు మన హ్యూమన్ బీయింగ్స్లో. నా డివిజన్లో ఉండేవాళ్ళు ఒకసారి 1500 మంది, 2000 మంది. బట్ ఎవర్రా చాక్ లాంటి వాడు ప్రతి విషయం నేర్చుకుంటాడు, అప్లై చేస్తాడు, నలుగురికి నేర్పిస్తాడు అంటే మీకు నిజంగా చెప్తాను ఒక 5-6 మంది కంటే ఎక్కువ కనిపించేవాడు. సో అదొక్కటి తెలుసుకోవాలి మనం. మనం నిజంగా లెర్నింగ్ మెషిన్ అయి మనం నేర్చుకుంటూ పోతే అండ్ ప్రతి ఒక్కటి అప్లై చేయగలిగితే, ప్రతి ఒక్కరికి నేర్పగలిగితే, ట్రాన్స్పరెంట్గా నేర్పగలిగితే చాలా తక్కువ మంది ఉంటారు. అండ్ ఆటోమేటిక్గా మీరు పై వాళ్ళకి కనిపించేస్తారు, ఓహో వీళ్ళు ఏదో ఉంది అని. అది ఇప్పుడు మిస్ అవుతుందేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే కాంపిటీషన్ గొడవలో నేను ఒక్కడే నేర్చుకోవాలి, ఇంకోటికి నేర్పించకూడదు. ఎప్పుడైతే మనం నేర్చుకొని ఇంకోటికి నేర్పిస్తామో మనది డబుల్ అవుతుంది. అండ్ ఆ నేర్చుకున్నవాడు ఎప్పుడు మన గురించి కూడా చెప్తాడు అండ్ ఆటోమేటిక్గా మనం పైకి వస్తాం. ఇది ఏ ఫీల్డ్కైనా వర్తిస్తుంది, అది ఫార్మాకైనా ఏ ఫీల్డ్కైనా వర్తిస్తుంది. కొన్నిసార్లు పబ్లిక్కి ఉండే మిత్స్ ఉంటాయి కదా సార్, అమ్మో ఈ పర్టికులర్ ఎక్స్పైరీ డేట్స్ గురించి కానీ అసలు ఇవి నమ్మకూడదు, ఇవన్నీ అనవసరంగా అన్వాంటెడ్ థింగ్స్ అన్ని కలుపుతుంటారు, ఏవేవో దానివల్లనే మనకన్నీ సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. ఇటువంటి ఛాలెంజెస్ కానీ కమెంట్స్ కానీ విన్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది సార్? మీ ప్రొఫెషన్ ఛాలెంజింగ్ అనిపించింది ఎప్పుడైనా? అండ్ మీరు చాలా టఫెస్ట్ సిచ్యువేషన్ నేను ఈ పర్టికులర్ ఫామ్లో యూజ్ చేసినప్పుడు నాకు అనిపించింది అనే సిచ్యువేషన్ ఏదైనా ఉందా? మామూలుగా ఉంటాయి బయట, కానీ దానికి తగ్గట్టు ఫార్మాస్యూటికల్ కంపెనీస్ కూడా చాలా వరకు అంటే మెజర్స్ తీసుకుంటూ ఉంటాయి అన్నమాట. సో ఈ ఎక్స్పైర్డ్ డ్రగ్స్ ఇవన్నీ అంటే మనకి అవేర్నెస్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే మనం ఒక పర్టికులర్ కంపెనీది ఎవరైనా కౌంటర్ఫిట్ చేస్తే వాళ్ళు కూడా ప్యాకేజింగ్ ద్వారా ఇప్పుడు చాలా అంటే ఏమంటే సాఫిస్టికేటెడ్ అయిపోయింది, అది ఈజీగా మనం గుర్తుపట్టవచ్చు ఎవరనేది. బట్ ఎట్ ద సేమ్ టైం మన ఫార్మాస్యూటికల్ కంపెనీస్ కూడా వాళ్ళ మార్కెటింగ్ డివిజన్స్ ద్వారా చాలా అంటే అవేర్నెస్ క్రియేట్ చేస్తారు వాళ్ళు. మనం స్పూరియస్ డ్రగ్స్ అంటే ఏంటి, ఈ ఎక్స్పైరీ డ్రగ్స్ని ఎట్లా అవాయిడ్ చేయాలి. సో వీటన్నిటి ద్వారా కూడా కంపేర్ టు అంటే లాస్ట్ 20-30 ఇయర్స్లో చాలా అవేర్నెస్ పెరిగింది. బట్ ఎట్ ద సేమ్ టైం మనకి ఈ డ్రగ్ ఇన్స్పెక్టర్స్ వాళ్ళు కూడా రైడ్స్ చేసి ఇవన్నీ కూడా చేస్తుంటారు. బేసిక్గా అవేర్నెస్ పెంచుకోమని చెప్తున్నాను. అండ్ డాక్టర్స్ కూడా మనం వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు ఏమన్నా మనకు సలహాలు కూడా చెప్తుంటారు. సో ఓవరాల్గా అవేర్నెస్ పెరిగిందని చెప్పొచ్చు. ఇప్పుడు అంత ఇదేమనిపించదు. బట్ ఎట్ ద సేమ్ టైం కౌంటర్ఫిట్ డ్రగ్స్ అవన్నీ వస్తూనే ఉంటాయి మామూలుగా. సో ఐ థింక్ ద గవర్నమెంట్స్, ది రెగ్యులేటరీ ఏజెన్సీస్ అండ్ ఈ కొన్ని సామాజిక గ్రూప్స్ ఉంటాయి, వాళ్ళన్నీ కూడా ఎఫర్ట్స్ చేస్తారన్నమాట ఇవన్నీ తగ్గించడానికి. బట్ యాజ్ ఏ కన్స్యూమర్, యాజ్ ఏ పేషెంట్ టేకింగ్ ది డ్రగ్, మనం కూడా కొద్దిగా అవేర్నెస్ ఉండాలి, గుడ్డిగా ఇది చేయకూడదు. మనకి ఏ మంచి కంపెనీలో ఎవరు మ్యానుఫ్యాక్చరో ఆ లేబుల్ మీద ఏముందో కొద్దిగా అవేర్నెస్ కల్పించుకోవాలి, అప్పుడు మనకు ఆ భయాలు తగ్గుతాయి. అంటే ఒక ప్రొఫెషన్ పరంగా కూడా చూసుకున్నా కూడా దీని నుంచి మనం అర్థమైంది ఏంటంటే పబ్లిక్ ఏదైనా సరే గుడ్డిగా వెళ్ళకూడదు. ఒక దాని గురించి ఫస్ట్ తీసుకుంటున్నప్పుడు
మీరు ఎంత కాన్ఫిడెంట్‌గా మీ ప్రొఫెషన్ చేసినా గూడా, తీసుకునే వాళ్ళం మేము గూడా దాని గురించి ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. యెస్ సార్. ట్రూ. నెక్స్ట్ మన జర్నీలో మీ ప్రొఫెషన్ ద్వారా ఈ మెడికల్ ఫీల్డ్‌లో గూడా ఫస్ట్ ఒకసారి మెడికల్ ఫీల్డ్ నుంచి స్టార్ట్ చేద్దాం సార్. ఈ మెడికల్ ఫీల్డ్ అనేది గ్రోత్ బావుంది అని అంటున్నారు. దీని ద్వారా ఎంప్లాయ్‌మెంట్ ఎలా ఉండే అవకాశాలు ఉంటాయంటారు ఇన్ ఫ్యూచర్? ఎందుకంటే ఇప్పుడున్న సాధారణ పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికి యూత్‌కి ఉండే ప్రధాన ప్రశ్న అండ్ చాలా అందరిని బాగా స్ట్రెస్‌కి గురి చేస్తున్న సిట్యుయేషన్ ఏంటి అని అంటే అన్‌ఎంప్లాయ్‌మెంట్. సో, మరి ఈ మెడికల్ ఫీల్డ్‌లో కూడా కొన్నిసార్లు నేను రీసెర్చ్‌ల ద్వారా చూసింది ఏంటి అని అంటే ఎగ్జాంపుల్‌గా చూసుకుందాం, డాక్టర్స్ చూసుకుంటే 1000 మందికి ఒక డాక్టర్ ఉన్నారు ఇలా అని అంటున్నారు. సో, అది చదువుకునే వాళ్ళు తక్కువయ్యారా? లేకపోతే ఆపర్చునిటీస్ తక్కువున్నాయా? లేకపోతే ఎందుకు అన్‌ఎంప్లాయ్‌మెంట్ అనేది తక్కువుంది? అండ్ నెక్స్ట్ మెడికల్ ఫీల్డ్‌లో ఫస్ట్ అసలు మెడికల్ ఫీల్డ్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది ఎంప్లాయ్‌మెంట్? ఫార్మాస్యూటికల్ ఫీల్డ్. సో యెస్. అట్లీస్ట్ ఐ కమ్ ఫ్రమ్ దట్. ఫార్మాస్యూటికల్స్లో చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఎందుకంటే మ్యానుఫ్యాక్చరింగ్కి మనది మేజర్ హబ్ కాబోతుంది ఇండియా. సో ఆల్రెడీ మనం మెజారిటీ ఆఫ్ ది డ్రగ్స్ గో ఫ్రమ్ దిస్ సిటీ ఇట్ సెల్ఫ్ టు మోస్ట్ ఆఫ్ ది కంట్రీస్. బట్ ఇంకా అంటే కాస్ట్ ఎఫెక్టివ్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడము, హై అండ్ ఆటోమేటెడ్ చేసిన మ్యానుఫ్యాక్చరింగ్ చేయడము, ఇవన్నీ కూడా మనకి చాలా కంపెనీస్ వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ డివిజన్స్ని విస్తరిస్తున్నారు. అలాంటప్పుడు ఏమవుతుందంటే మనకి బేసిక్ డిగ్రీ బీఎస్సీ కానీ, ఎంఎస్సీ కానీ, పిహెచ్డి కానీ, లేకపోతే బీఫామ్ కానీ, ఎంఫామ్ కానీ చేసిన వాళ్ళు ఆర్ అలైడ్ ఫీల్డ్స్ వాళ్ళకి చాలా అవకాశాలు ఉన్నాయి. అండ్ ఎన్ని అవకాశాలు ఉన్నాయంటే మన హైదరాబాద్లోనే వందల కంపెనీస్ ఉన్నాయి. ఏపీఐ మ్యానుఫ్యాక్చరింగ్ అంటారు, ఫార్ములేషన్ అంటారు. ఫార్ములేషన్లో కూడా రకరకాల ఇంజెక్షన్లు, టాబ్లెట్లు, క్యాప్సూల్స్ అట్లా. సో అవకాశాలకి ఏం తక్కువ లేవు. ది ఓన్లీ థింగ్ ఇస్ మనము ఒక ఉద్యోగం వచ్చిన తర్వాత, ఉద్యోగం రావడం ఒకటి కష్టం, ఉద్యోగం వచ్చిన తర్వాత మనం వెయిట్ చేస్తున్నాము ఎదగడానికి. ఇప్పుడు ఏ సాఫ్ట్వేర్తోనో కంపేర్ చేసుకొని అక్కడ ఇష్యూస్ అక్కడ ఉన్నాయి, లేకపోతే ఇంకో ఏదో ఫీల్డ్తో కంపేర్ చేసుకొని మనకు లేదా అంటే అది చాలా కష్టం. ఇప్పుడు ఆపరేటర్స్ ఉంటారు మన మ్యానుఫ్యాక్చరింగ్ డివిజన్స్లో. ఇప్పుడు చాలా కంపెనీస్ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాయి. ఇప్పుడే కాదు, గత 15-20 ఏళ్ల క్రితమే ఎక్స్పెరిమెంట్ చేశాయి. 10+2 చదువుకున్న వాళ్ళకు కూడా వాళ్ళకి మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఏంటమ్మా రొటీన్ చేస్తుండడం. సో వాళ్ళకి మంచిగా ట్రైనింగ్ ఇచ్చి అలానే ఉండదు, వాళ్ళ దగ్గరే అబ్జార్బ్ చేసుకుంటాయి. సో ఉద్యోగ అవకాశాలకి మాత్రం ఏమాత్రం తక్కువ లేదు. ఇంకా మోర్ అండ్ మోర్ ఇప్పుడు మనకి చైనా +1 స్ట్రాటజీ అంటారు. చైనా వాళ్ళకంటే మనం ఇంకా మ్యానుఫ్యాక్చరింగ్ డివిజన్స్ ఇంకా పెట్టి చేయాలి అని చాలామంది చేస్తున్నారు. సో నాకు తెలిసి ఫార్మాస్యూటికల్స్కి మాత్రం చాలా బాగుంటుంది. చాలామందికి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. బట్ ఆ ఉద్యోగ అవకాశాలు వచ్చిన తర్వాత మీరు నిలదొక్కగలుగుతున్నారా, దానిలోనే పైకి వెళ్తున్నారా అనేది మీ ఓన్ మీద నిర్ణయం మీద ఆధారపట్టు. ఎందుకంటే పాతకాలంతో అంటే నాపటితో పోలిస్తే ఇప్పటికి వేరే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. సో అప్పుడు మీడియా అంటారు, లేకపోతే సాఫ్ట్వేర్ అంటారు, రకరకాల రకాలు ఉన్నాయి. సో మీరు ఒకసారి నిర్ణయించుకున్న తర్వాత దీనిలో మాత్రం బేసిక్ డిగ్రీ ఏది ఉన్నా కానీ చక్కటి ఉద్యోగాలు దొరుకుతాయి. వాస్తవానికి చూసుకుంటే మనకి ఒక ఉద్యోగం రావాలి, సరైన అవగాహన ఉండాలి, దాని ప్రకారంగా వెళ్ళాలి అనుకొని కంపారిజన్ లేకుండా ఉంటే ప్రశాంతంగా మనకి చాలా అవకాశాలు ఉంటాయి. కంపారిజన్ ఉన్నప్పుడే మనకి అవకాశాలు ఉన్నా కనిపించవు. ఇది కూడా ఇంకొకటి మనం అర్థం చేసుకోవచ్చు సార్. నెక్స్ట్ ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ విషయానికి మిగతా అదర్ ఫ్యాక్టర్స్కి వచ్చాం కదా సార్. యువత ఇప్పుడు అంటే ఈ మై లైఫ్ మై జర్నీ అనేది తీసుకునే కాన్సెప్టే ఒకరి లైఫ్ నుంచి వాళ్ళ జర్నీ నుంచి ఇప్పుడు ప్రెసెంట్ అందరు జనరేషన్ ఏం నేర్చుకోవచ్చు అని. మరి ఈ జనరేషన్లో వాళ్ళకి చాలా స్కిల్స్ కానీ వాళ్ళ ఎడ్యుకేషన్ తీరు సిస్టమ్ కానీ ఇవన్నీ కూడా మీకు ఎలా ఉన్నాయి అనిపిస్తుంది సార్? ఇంకేమన్నా మార్పులు వస్తే బాగుంటుంది వాళ్ళు కూడా కొంచెం డెవలప్ అవడానికి కానీ. బేసిక్ రూల్స్ అయితే కొన్ని ఉన్నాయి మేడం. ఇప్పుడు మీరు ఒక డిగ్రీ చదవచ్చు, లేకపోతే ఒక పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయొచ్చు, లేకపోతే ఇంకో పిహెచ్డి చేయొచ్చు, లేకపోతే ఇంకోటి ఏదైనా చేయొచ్చు. కానీ కొన్ని ఫండమెంటల్ స్కిల్స్ అని ఉంటాయి. నేను ఇప్పుడు దీని మీదే చాలామందికి నేను కోచింగ్ ఇస్తుంటాను అనమాట. అవి ఏ స్కూల్లో నేర్పించరు, మీరు ఏ గ్రాడ్యుయేషన్లో నేర్పించరు. అది బేసిక్గా మీ అప్బ్రింగింగ్లో వస్తుందన్నమాట. ఎలా అంటే నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మనం ఇప్పుడు ఏదైనా ఒక మూవీకి వెళ్ళాలి, లేకపోతే ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళాలంటే ఇప్పుడు మీరు అన్ని యాప్స్లో చూసేసి ఈ రెస్టారెంట్ బాగుంది, ఈ రేటింగ్ బాగుంది, దీనికి ఈ టైంలో వెళ్తే రష్ తక్కువ ఉంటుంది, దీనిలో ఈ డిష్ అయితే బాగుంటుంది, ఇన్ని మనం చేస్తాం. అదే ప్లానింగ్
మీరు మీ లైఫ్ గురించి చేసుకుంటున్నారు, అదొకటి ఆలోచించాలి. సో ప్లానింగ్, ఐ కాల్ ఇట్ వన్ ఆఫ్ ది ఫండమెంటల్ స్కిల్స్. మీ ప్లానింగ్ యువర్ ఓన్ కెరీర్. వస్తాయి, ఒక ప్లాన్ వేసుకున్న తర్వాత కొన్ని మార్పులు వస్తాయి, కొన్ని ఏమైనా అడ్డంకులు వస్తాయి, బట్ మీరు బేసిక్గా ప్లాన్ వేసుకుంటున్నారు. ఇప్పుడు నా విషయానికి వస్తే నాకు దగ్గర 30 ఏళ్ళ క్రితం పేపర్ కూడా ఉంది. ఆ పేపర్ మీద ఏమవ్వచ్చు 5 ఇయర్స్లో, అంటే మీ ఓన్ థింకింగ్, అది అవ్వచ్చు అవ్వకపోవచ్చు, బట్ మీకంటూ ఒక అవగాహన వస్తుంది. అదొకటి. సెకండ్, ఇంత మీరు ప్లాన్ చేసుకున్న, మీరు యాక్చువల్గా సరి అయిన టైం మేనేజ్మెంట్ చేస్తున్నారా? మీరు చూడండి, ఎంతమంది అయినా ఇప్పుడు మీరు పెద్ద పెద్ద డిగ్రీలు ఉండొచ్చు, చాలా తెలివైన ఉండొచ్చు, వేళకు రారు, టైంకి అంటే పని పూర్తి చేయరు. ఆ టైం పని పూర్తి చేయకపోతే దాని పర్యవసానం ఏముంటుంది, నెక్స్ట్ ప్రాజెక్ట్ మీద, కస్టమర్ మీద ఏముంటుంది, ఇవన్నీ ఎవరు నేర్పరు. బట్ మీరు అవన్నీ బుక్స్ చదవడం ద్వారా లేకపోతే ఏదైనా కోచింగ్ ట్రైనింగ్ ద్వారా నేర్చుకుంటే ప్లానింగ్, టైం మేనేజ్మెంట్. నా కెరియర్లో నేను చూస్తే ఒక 1000 మంది నా దగ్గర పనిచేసేవాళ్ళంటే ఎంతమంది కరెక్ట్ టైంకి వస్తారు, కరెక్ట్ టైంకి పనిచేస్తారు, ఆ టైం పని చేయకపోతే కనీసం వచ్చి చెప్పి, సార్ ఈ లోపల కాలేదు, నాకు ఇంకొక టైం కావాలని అడిగేవాళ్ళు ఎంతమంది ఉంటే 10 మంది కూడా ఉంటారు. సో ఎప్పుడైతే మీరు అలాంటి వాళ్ళు ఉంటారో మీరు ఆటోమేటిక్గా మీ డిగ్రీ చూడరు. ఎందుకంటే రేపు పొద్దున్న నేను ఒక బిజినెస్లో ఉన్నప్పుడు, అయితే ఏమన్నా మీరు ఒక బిజినెస్ డివిజన్లో పనిచేస్తున్నప్పుడు, నా కస్టమర్కి మీరు ఏం చెప్తారు అనేది చాలా ఇంపార్టెంట్. అలాంటి స్కిల్ లేనప్పుడు నేను ఊరికే తెలివి ఉంది, నేను ఈ డిగ్రీ చేయాను అంటే ఎవరు చూడరు ఈ రోజుల్లో మార్పు. అదొకటి. సో సిమిలర్లీ కొన్ని కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, కమ్యూనికేషన్ అంటే అందరూ అనుకుంటారు చాలా బాగా మాట్లాడేసి చేస్తాను. అసలు నువ్వు ఒక డివిజన్లో ఉన్నప్పుడు లేకపోతే ఒక నలుగురిలో ఉన్నప్పుడు మీరు వింటున్నారా? అసలు మీకు ఆ లిసనింగ్ స్కిల్ ఉందా? విని సరిగ్గా అర్థం చేసుకొని ఏమైనా డౌట్లు ఉంటే అడిగి మీరు ఆ పని చేస్తున్నారు, అది కమ్యూనికేషన్. సో ఇలాంటి రకరకాల ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఈ పని చెప్పిన తర్వాత ఇంకా ఏం చేయొచ్చు ఎక్స్ట్రా, దీనికి ఇంకా ఎలా వాల్యూ యాడ్ చేయొచ్చు, నేను ఐ కెన్ గో బియాండ్ దిస్ అలా నుంచి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. సో ఈ ఫండమెంటల్ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో అవి మారలేదు ఇప్పుడు, అవి సేమ్. అవి 30 ఏళ్ళ క్రితం అయినా 20 ఏళ్ళ క్రితం అయినా ఎప్పుడైనా ఒకటి. మీ ఫీల్డ్స్ మారచ్చు, అలైడ్ ఫీల్డ్స్ రావచ్చు. ఈ ఫండమెంటల్ స్కిల్స్ ఎవరికైతే ఉంటాయో దానికి తోడుతో ఏదైతే మనకి ఒక డిగ్రీనో ఏదన్నా ఉంటే అవి అన్నీ తోడవుతాయి. మీరు నాకు ఓన్లీ డిగ్రీ ఉంది, నాకు మార్కులు ఉన్నాయి, బట్ నాకు సరి అయిన ప్లానింగ్ లేదు, సరి అయిన టైం మేనేజ్మెంట్ లేదు, సరి అయిన స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ లేవు అంటే మీరు వెనకబడతారు. సో నేను చెప్పేది ఏంటంటే ఫార్మస్యూటికల్స్ అనే కాదు, ఏదైనా కాదు, మీకు బేసిక్ ఒక డిగ్రీ ఉంది, ఇంకా మంచిగా చదివింటే చాలా మంచిది, బట్ దానికి తోడు ఇవి కూడా టాప్ ఆఫ్ ఇట్ ఉంటే మీరు త్వరగా పైకి రాగలరు, మీ కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది. లేకపోతే నాకు 99 మార్కులు వచ్చాయి, బట్ నాకు ఉద్యోగం రాలేదు, నన్ను ఎవరు చూడలేదు, నేను ఉద్యోగంలో చేరినా పైకి రాలేదు, ఇవన్నీ ఇన్హిబిట్ చేస్తాయి అన్నమాట. సో కాన్ఫిడెన్స్ పెరగాలంటే ఫండమెంటల్ లైఫ్ స్కిల్స్ కూడా నేర్చుకోవాలి. నేను కోచింగ్ చేసేది అదే అనమాట అందరికి. కేవలం డిగ్రీ ఉంటే సరిపోదు, దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి, మనకి అది అసలు మనకి ఎందుకు వచ్చింది అనే అవగాహన కూడా ఉండాలి. జస్ట్ చదివాము అనే ఇదితో కాదు, కానీ మనకి డిగ్రీ ఎందుకు ఉంది అండ్ అదర్ వర్క్స్ మనం ఏం చేయగలుగుతున్నాం, డమ్గా ఉన్నామా లేదా అనేది కూడా మనం చూసుకోవాలి సార్. ఇదే అంటే నిజంగానే మీరు అన్న ప్రతి పాయింట్ ఇప్పుడు జరుగుతుంది. సో దానివల్లే అందరికీ క్లాష్ వస్తుంది సార్. ఇంకా ఫైనల్గా చూసుకుంటే మనం మీ జర్నీ చాలా ఇన్స్పిరేషన్ తోటే స్టార్ట్ అయింది. నిజం చెప్పాలంటే మనిషిలో ఎప్పుడు లెర్నింగ్ ఏమంటారు జిల్ ఉండాలి, ఒకటి ఎప్పుడు కూడా ఎంతూజియాజం ఉండాలి, అదంతా ఉంటేనే మనం ఖచ్చితంగా ముందుకెళ్ళగలం అని చెప్పేసి ఆ రకంగానే మీరు 30 ఇయర్స్ మీ ప్రొఫెషన్, మీ లైఫ్ కెరీర్ స్టార్ట్ చేశారు. మరి నెక్స్ట్ ఫైనల్గా మీది ఎలా ఉండిపోతుంది మీ జర్నీ, దాని నుంచి కూడా మేము ఎటువంటి మోటివేషన్ తీసుకోవచ్చు? ఎదిగే క్రమంలో చాలా నేను నేర్చుకున్నాను. నేను పనిచేసిన ఆర్గనైజేషన్స్ చాలా నేర్పాయి. చాలా గొప్ప గొప్ప వ్యక్తుల్ని కలిశాను, వాళ్ళ నుంచి నేర్చుకున్నాను. బట్ నేను ఫండమెంటల్గా చెప్పేది ఒకటే, మీకు చాలామంది వ్యక్తులు తారసపడతారు, చాలా పరిస్థితులు మీకు ఒక ధైర్యాన్ని ఇస్తాయి, ఒకసారి మీరు కుంగిపోతారు, బట్ మీకు మాత్రం నేను ఇంతకుముందు చెప్పినట్టు మీరే మీ ఆయుధం. ఎలా అంటే మీ కేపబిలిటీని, మీ కెపాసిటీని ఎంత వెనక్కి తీసుకురావచ్చు, అంటే ఎంత బయటికి తీసుకురావచ్చు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దానికి మీకు రకరకాల టూల్స్ ఉంటాయి. ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు బుక్స్ చదవడం ఒకటి. చాలామంది బుక్స్ చదవడం ఏమొస్తుంది అంటారు. నాకు ఒక కొటేషన్ గుర్తొస్తుంది అనమాట. మనకంటే ముందర చాలామంది పెద్ద పెద్ద మహానుభావులు వచ్చారు, పోయారు, వాళ్ళందరూ వాళ్ళ అనుభవాన్ని బుక్ల రూపంలో రాశారు.
అవి మనం నేర్చుకుంటే తప్పేం లేదు. మనం ఏం కొత్త లైఫ్ ఏం చేయటం లేదు. సేమ్ వాళ్ళు చేసినవే చేస్తున్నాం. సో, ఒక విధంగా మీరు ఆ బుక్స్ చదవడం, ఈ కోచింగ్ సెషన్స్ కానీ, ట్రైనింగ్ సెషన్స్ కానీ తీసుకోవడం, మిమ్మల్ని మీరు అబ్జర్వ్ చేసుకోవడం. అంటే నేనేం నేర్చుకున్నాను ఈరోజు? నేను ఈ పని చేశాను. కొత్తగా చేయగలిగానా? ఏదైనా వాల్యూ యాడ్ చేయగలిగానా? ఇవన్నీ క్వెషన్స్ మీరే చూసుకోవాలి. ఎవరు వచ్చి చెప్పరు. బట్ ఎప్పుడైతే మీరు ఆ మోడ్‌లోకి వెళ్లారో, నేను బుక్స్ నుంచి నేర్చుకుంటున్నాను, అబ్జర్వ్ చేయడం వల్ల నేర్చుకుంటున్నాను, నా పని ఇంకా ఇంప్రూవ్ ఎలా చేయొచ్చని నేర్చుకుంటున్నాను, ఇది ఎలా వాల్యూ యాడ్ చేయొచ్చని నేర్చుకుంటున్నాను, మార్కెట్లో ఏదో కొత్త విషయం వచ్చింది, దాని మీద చాలా ఉత్సాహంగా నేర్చుకున్నాను. ఇవన్నీ చూసుకుంటూ నేను ఆటోమేటిక్‌గా నా పట్టుదలని, నా కాన్ఫిడెన్స్‌ని పెంచుకుంటూ పోయాననుకోండి, ఐ థింక్ ఎప్పుడన్నా చేయొచ్చు. ఇప్పుడు నా వరకు వస్తే, నాకు ఏదైతే నేను నేర్చుకున్నానో అందరికీ చెప్పాలని ఒక తాపత్రయం. సో, నేను స్కూల్స్‌లో, కాలేజెస్‌లో ఫ్రీలాన్స్ అంటే ఎవరు పిలిస్తే వెళ్ళి నేను ఇలా ఇస్తుంటాను. బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనం నేర్చుకున్నది చెప్పగలం. బట్ అవతల వాళ్ళలో ఉందనుకోండి, కొంతమంది రిపీటెడ్‌గా వస్తుంటారు నా పైన. సార్ మీరు అది చెప్పారు కదా! నేను చేశాను. ఇంకోటి ఏం చేయాలి? ఇంకోటి కొంతమంది ఒక 2, 3 ఏళ్ళు కనిపించరు. మళ్ళీ తర్వాత వస్తారు. సార్ నేను ఆ రోజు అనుకున్నాను, మీ వల్ల ఇన్‌స్పైర్ అయ్యాను, వచ్చాను. సో, మనం చెప్పేవరకు వరకు అయితే ఉంటుంది. నాకు అది చాలా ఉత్సాహం. నేను ఇప్పుడు చాలా చోట్లకు వెళ్ళి నేను కోచింగ్ సెషన్స్ ఇస్తుంటాను. ఒకసారి చాలా పెద్ద పెద్ద ప్రొఫెషనల్స్‌కి, ఒకసారి చిన్న స్కూల్ పిల్లలకి. బట్ నాకు అది ఉత్సాహం. నాకు నేను నేర్చుకున్నది చెప్పాలని. అది ఎంతో కొద్దిగా ఎవరికైనా ఉపయోగపడితే మనకు ఆనందం. సో, నా నెక్స్ట్ జర్నీ అదే అనమాట. ఓకే. నేను నేర్చుకున్నది ఇంకోళ్ళకి పంచుకోవడం. మనం నేర్చుకున్నది పంచుకోవడం, అదే సార్ ట్యాగ్ లైన్ అని చెప్పేసి సార్ చెప్తున్నారు. చూసారు కదా సార్ జర్నీ ఎంత ఇన్స్పిరేషనల్‌గా ఉంది. నిజం చెప్పాలంటే ఏదో సీఈఓ అయిపోయాను కదా ఒకప్పుడు, లేకపోతే 30 ఇయర్స్ ఒక ఫార్మాస్యూటికల్స్ ఇండస్ట్రీలో ఉన్నాను కదా అని చెప్పేసి చెప్పినట్టు అనిపించలేదు. క్లియర్‌గా ఇప్పుడు మనం జర్నీలో ఫేస్ చేస్తున్న ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా అధిగమించి సార్ ఎలా ప్లాన్ చేసుకున్నారు, దానివల్లే 30 ఇయర్స్ ఒక ఇండస్ట్రీలో ఎలా ఉన్నారు, నెక్స్ట్ ఇప్పుడు నేను ఒక సీఈఓగా ఒక కంపెనీకి ఎలా అయ్యాను, నెక్స్ట్ నా జర్నీకి నేను ఎట్లా ప్లాన్ చేసుకున్నాను, ఇవన్నీ స్టెప్ బై స్టెప్ సార్ ప్రతి ఒక్కరు ఇప్పుడున్న యూత్ ఏదైతే చేస్తున్నా కొన్ని కొన్ని మిస్టేక్స్ ఉన్నాయో వాటిని నేను చేయకుండా జాగ్రత్త పడ్డాను అని చెప్పారు. సో ప్రతి ఒక్కరు కూడా మనం సార్ జర్నీ నుంచి నేర్చుకోవాల్సింది ఇదే అని నేనైతే అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి ప్రతిదీ ఎప్పటికప్పుడు నేర్చుకోవాలి అనే ఒక ఉత్సాహం ఉండాలి, ఎంతూసియాజం ఉండాలి. అప్పుడే వాళ్ళు చేసే వర్క్లో వాళ్ళందరికీ ఇంట్రెస్ట్ ఉంటుంది అనేది అయితే నేను నేర్చుకున్నాను, మీరు కూడా నేర్చుకున్నారని అనుకుంటున్నాను. మరి ఇది ఇవాళ ఎపిసోడ్. మరిన్ని ఎపిసోడ్స్తో మళ్ళీ కలుద్దాం.